కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దావీదు చాలా శ్రమలో ఉన్నాడు. ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా అని. దావీదు నీతి ఏంటో దావీదుకి దేవునికి మధ్య వాళ్ళిద్దరికి తెలుసు. తనకు శ్రమలు వస్తున్నాయి అని కూడా తెలుసు. మనకు శ్రమలు వస్తున్నాయి అనగానే శ్రమలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతులు కాదు. దేవుని ఎదుట మన నీతి ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఒకసారి పరీక్షించుకుందాం, మనం నీతిమంతులుగా ఉందాం. దావీదుకి శ్రమలు వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, సౌలు తనను తరుముతున్నాడు. సౌలు తరుముతున్నాడు అని ఫిలిస్తీ దేశానికి పారిపోయాడు. అక్కడ ఫిలిస్తీన్లు ఇతనే గుర్తుపట్టారు. మరి అక్కడేం చేయాలి? వారి దగ్గర నుంచి తప్పించుకోవడానికి పిచ్చివాడి వల్ల నటించాడు. పిచ్చివాడి వల్ల నటించి అక్కడి నుంచి పారిపోయి అదుల్లాము గుహకు వచ్చాడు. ఈ పరిస్థితి అంతట్లో కూడా, తన శ్రమలు అనుభవిస్తున్న అంతట్లో కూడా దావీదు దేవునికి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. దేవా, ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాను, సౌలు నన్ను తరుముతున్నాడు, ఫిలిస్తీన్ల దగ్గర నాకు దగ్గర ఆశ్రయం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమని రాస్తున్నాడంటే, నీకు మొరపెట్టాను అంటున్నాడు. తన శ్రమలన్నింటిలో కూడా దేవునికి మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు తనకి ఆన్సర్ ఇచ్చాడంట. దేవునికి శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టాడు, ఆన్సర్ రాగానే దేవునికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇది దావీదు జీవితం. మనకు శ్రమ రాగానే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు అని కూర్చొని ఏడుస్తున్న పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఆ శ్రమలో మనం ప్రార్థన చేయాలి అనే దావీదుని చూసి మనం నేర్చుకోవచ్చు తప్పకుండా. ఎందుకంటే రాస్తున్నాడు, తన స్వయ అనుభవం రాస్తున్నాడు. శ్రమలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి మన శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పిస్తాడని దావీదు మనకి సాక్ష్యంగా రాశాడనమాట. కాబట్టి మనకి ఈరోజు పరిస్థితిలో మన శ్రమలన్నీ తప్పించే దేవుడు. మనం కూర్చొని దేవుని ప్రార్థన చేద్దాం. మన బాధ్యతలు, మన శ్రమలన్నిటి గురించి దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నువ్వెంతో గొప్ప అభయం మాకు ఇచ్చావు నాయన. ప్రభు, మేము శ్రమలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడమని, మాకు కాపుదల కావాలని నీ వైపు చూస్తుండగా మా శ్రమలన్నిటిలోకి విడిపించి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం తండ్రి. అటువంటి పరిస్థితి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.